హైకోర్టులో విషాదం నెలకొంది. కేసు వాదిస్తూ సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. హాస్పిటల్కు తరలించేలోపే న్యాయవాది వేణుగోపాలరావు మృతి చెందారు. తెలంగాణ హైకోర్టులో విషాదం నెలకొంది. కేసు వాదిస్తూ సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. హాస్పిటల్కి తరలించేలోపే న్యాయవాది వేణుగోపాలరావు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, పూర్తి వివరాలు. హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ గుండెపోటు రావడం జరిగింది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించేటువంటి క్రమంలోనే అతను ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హైకోర్టులో మధ్యాహ్నం తర్వాత లంచ్ విరామం తర్వాత ఒక కేసు విషయంలో వేణుగోపాల్ కూడా తన వాదనలు వినిపిస్తూ ఉన్నాడు వేణుగోపాలరావు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తన వాదనలు వినిపిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అతనికి కొంత దిపిపి చేసినప్పటికీ కూడా తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించేటువంటి క్రమంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్లు కూడా జరుగుతున్నటువంటి విచారణ నిలిపివేసి జడ్జిలందరూ కూడా విచారం వ్యక్తం చేయడం జరిగింది. అన్ని కోర్టులో కూడా విచారణలు రేపటికి వాయిదా వేస్తూ కూడా న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కేసుకు సంబంధించినటువంటి కొంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో కళ్ళు తిరిగి పడిపోయాడని ముందుగా భావించినప్పటికీ కూడా గుండెపోటుతోటి తను మృతి చెందాడనేది వైద్యులు కూడా నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం హైకోర్టులో ఉన్నటువంటి అన్ని బెంచ్లు కూడా నిలిపివేశారు. ఇక న్యాయవాదులందరూ కూడా సంఘీభావంతులు న్యాయవాదులందరూ కూడా అక్కడ అడ్వకేట్ చనిపోవడంతో ఒక్కసారిగా వారందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. న్యాయవాది మృతి సంతాపంగా అన్ని బెంచ్లు నిలిపివేసి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.